నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు భూములు కబ్జా చేశారని ఆరోపణ చేయడం విడ్డూరమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దమ్ముంటే హరీష్ రావు విసిరిన సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వీకరించాలని కోరారు. చేతకాని, అబద్ధపు, అసమర్థ, మూర్ఖత్వపు మాటలు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిని హెచ్చరించారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా వాటిని మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన టైంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అవినీతి నాయకులు ఊళ్లల్లో తిరిగితే ప్రజలు తరిమేస్తారని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నిర్మాణం చేస్తున్నారని, హరీష్ రావు గారు భూములు కబ్జా చేసిందని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ కృష్ణా డెల్టాకి, కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ నుండి అల్ది ద్వారా తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గము, దుబ్బాక, మెదక్, రామాయణపేట్, నర్సాపూర్, బాన్స్వాడ, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి వరకు వెళ్తుంది. ఇక్కడ నుండి కూడవెల్లి ద్వారా గజ్వేల్, దుబ్బాక, సిరిసిల్ల, కరీంనగర్ వరకు మరి ఇక్కడ నుండి నీళ్ళు వెళ్తాయి. అదేవిధంగా జగదేపూర్ కెనాల్ ద్వారా అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి. జగదేపూర్ కెనాల్ ద్వారా ఇక్కడే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో బోడగిరి కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుండే బసవేశ్వరమైనటువంటి యాదాద్రి వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి సామర్పేట్ చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి సంగారెడ్డి ద్వారా బసవేశ్వరం వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ నుండి గండిపేట్కి, ఉస్మాన్ సాగర్ నీళ్లు వెళ్ళి మూసి ద్వారా కృష్ణాలో కలుస్తాయి. అంటే ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అది గమనించలేక, అది ఎక్కడుందో తెలుసుకునే పరిస్థితి లేక మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక కొండపోచమ్మ సాగర్ అనేది తెలంగాణ ప్రజలకు హార్ట్, గుండె లాంటిది. అది అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో నీళ్లు కనుక పంపించినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గ్రావిటీ కింద నీళ్లు ఇవ్వచ్చు. కేసీఆర్ గారి ఆలోచన ఏంటి? మిషన్ కాకతీయ ద్వారా 60,000 చెరువులు రిపేర్ చేసి ప్రతి చెరువు కూడా గ్రావిటీ కింద కొండపోచమ్మ సాగర్ నుండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి చెరువును, కుంటను నింపాలి. అటు కృష్ణా ప్రాంతానికి కానీ, ఇటు గోదావరి బెల్ట్ కానీ 2 ప్రాంతాలకి నీళ్లు పంపించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. 2 కాదు 3 పంటలు పండించుకోవడానికి నీళ్ళు అందించాలన్నటువంటి తలంపుతోనే కేసీఆర్ గారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసింది. అది గ్రహించకుండా రాజకీయ పబ్బం కట్టుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, అటు కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో చెడ్డ పేరు లేవాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్లడంలో విఫలమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మభ్యపెట్టడానికి, వాటిని ప్రజల నుంచి మళ్లించడానికి
కేసీఆర్ మొక్క మనవకుండా వేస్తా, ముక్కలు నరుకుతా, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, నేను లావుగా తొండలు ఇస్తా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నాడో. ఒక ముఖ్యమంత్రి తరహాలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి వల్గర్ లాంగ్వేజ్ పనికిరాని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసింది. హరీష్ రావు గారు ఒక సెంటు, ఒక ఇంచ్ భూమి కబ్జా పెట్టినా కూడా మొత్తం భూమి వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాడు. సవాల్ని స్వీకరించిండు. దమ్ముంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు రావాలి, రంగనాయక సాగర్ వస్తావా, కొండపల్లిమ్మ సాగర్ వస్తావా, మల్లన్న సాగర్ వస్తావా, రా, స్వాగతం పలుకుతాం, చూయించు. అధికారం నీ చేతుల్లో ఉంది కదా. అధికారాన్ని అడ్డు పెట్టుకొని నోటికి తీట ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. ఉద్యమాలలో ఉండి పనిచేసింది కేసీఆర్ కుటుంబం. కానీ మీ లెక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకలాడు కాదు, అధికారం కోసం తాపత్రయం కాదు. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి, ప్రజల పక్షాన నిలబడండి. పనికిరాని మాటలు మాట్లాడకండి. పిట్టల ధర తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు. ఒక పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక పిట్టల ధర మాదిరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. బాంబులు వేస్తామన్నారు దీపావళికి, తోకపాటాకు తుస్సుమన్నాయి. ఎక్కడది బాంబులు వేసినాం? ఎక్కడ పెరిగాయి? దమ్ముంటే అరెస్ట్ చేయి, తప్పేందో చూపించు. తప్పులు లేకుండా అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం అని ప్రజల్ని మభ్యపెట్టకండి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇలా ఎక్కడ పైన జ్ఞాపకం చేస్తున్నారు. అన్నా ఎక్కడున్నావు కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అట్లాంటిది నీకు పరిజ్ఞానం ఉంటే హైదరాబాద్లో ఒకరోజు తిరుగు, ఏమంటుండ్రు, హైడ్రా పెట్టుకొని అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎక్కువ కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఇలా కేసీఆర్ లాంటి మహా వృక్షం మీద ఉమ్మేస్తే అది నీ ముఖం మీద పడుతుంది. నీకు తెలుసు, కనీసం మల్లన్న సాగర్ రైతుల కోసం నేను మాట్లాడి నిన్ను దీక్ష తీసుకొచ్చిన ఆ రోజు ప్రస్తుతం పరిజ్ఞానం ఉంటే ఆ మల్లన్న సాగర్ సమస్యల్ని పరిష్కారం చేయండి. 5% 10% మిగిలిపోయినాయి. వాటి పరిజ్ఞానం లేదు, చేయాలనే ఆలోచన లేదు, కనీసం పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా నీకు లేదు. ఎక్కడైనా చెక్ పాస్ కావాలంటే 10% ఇవ్వాలి. ఆ 10% కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఒక మూర్ఖమైనటువంటి ప్రభుత్వం ఇలా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇట్లాంటి వరిష్ఠ దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు, ఇంకా చూడండి.